ఈరోజు మన టాపిక్ ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏం లేదు, మనకు సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. సబ్జెక్ట్లో ఏ పర్సన్ అయితే వస్తుందో ఆబ్జెక్ట్లో కూడా అదే పర్సన్ వస్తుంది, కానీ అదే విధంగా రాదు. కానీ ఐ అనేది మై సెల్ఫ్గా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటిది? యు. యు అనేది సబ్జెక్ట్లో యు ఉంటే ఆబ్జెక్ట్లో ఏమొస్తుంది అంటే యువర్ సెల్ఫ్ అని వస్తుంది. ఇక్కడ ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్ హీ వచ్చింది అంటే ఇక్కడ హిమ్సెల్ఫ్ అని వస్తుంది. ఇక్కడ షీ వచ్చింది అంటే ఇక్కడ హర్ సెల్ఫ్ అని వస్తుంది. ఈ విధంగా అదే ఇక్కడ ఇట్ వచ్చింది అంటే ఇట్ సెల్ఫ్ అని వస్తుంది. ఇట్ సెల్ఫ్ అని వస్తుంది. ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఐ వస్తే మై సెల్ఫ్, యు వస్తే యువర్ సెల్ఫ్, హీ వస్తే హిమ్ సెల్ఫ్, షీ వస్తే హర్ సెల్ఫ్, ఇట్ వస్తే ఇట్ సెల్ఫ్. దాని తర్వాత మరి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అనేది ఏంటిది? వి. ఇక్కడ రాస్తున్నాను. ఈ వి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్లో ఏమిగా మారిద్ది అంటే అవర్ సెల్ఫ్స్గా మారిద్ది. అవర్ సెల్ఫ్స్. ఓకే, ఇక్కడ యు అనేది ప్లోరల్ అంటే సెకండ్ పర్సన్ ప్లోరల్ అనమాట. ఎలా మారిద్ది అంటే ఆబ్జెక్ట్లో యువర్ సెల్ఫ్స్గా మారిద్ది. ఇక్కడ ఈ షీ ఇట్ ఉంది కదా, వీటన్నిటికీ థర్డ్ పర్సన్ ప్లోరల్ ఏంటి? దే. దే అనేది ఆబ్జెక్ట్కి వచ్చినప్పుడు దెమ్ సెల్వ్స్ అయింది. ఈ విధంగా మారుతుంది అన్నమాట. ఐ వస్తేనేమో మై సెల్ఫ్ అయింది, యు వస్తేనేమో యువర్ సెల్ఫ్ అయింది, హీ వస్తేనేమో ఇన్ సెల్ఫ్ అయింది, షీ వస్తే హర్ సెల్ఫ్ అయింది, ఇట్ వస్తే ఇట్ సెల్ఫ్ అయింది. అదే ప్లోరల్ అనుకోండి, ఫస్ట్ పర్సన్ ప్లోరల్ అయితే వి వస్తే అవర్ సెల్ఫ్స్ వస్తుంది, యు వస్తే యువర్ సెల్ఫ్స్ వస్తుంది, దే వస్తే దెమ్ సెల్ఫ్స్ వస్తుంది. ఏంటి అనేది మీకు ముందుగానే తెలుసు. పర్సన్స్లో ఏ టైప్ ఆఫ్ పర్సన్, సింగులరా, ప్లోరలా, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సన్ అనేది అంతా మీకు తెలుసు. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే దానికి సంబంధించింది సబ్జెక్ట్లో ఉన్నదే ఆబ్జెక్ట్లో ఉండటం. ఐకి మై సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుంటే I make myself cake. దీని అర్థం ఏంటిది? ఐ మేక్ మై సెల్ఫ్ కేక్. ఐ అని ఉంది కదా, ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్. ఇక్కడ అదే మై సెల్ఫ్గా మారింది. నాకు అంటే దీని అర్థం ఏంటిదంటే నేను నాకు నేనుగా కేక్ తయారు చేసుకుంటాను అని అర్థం. ఈ ఐ అనేది మై సెల్ఫ్గా మారిద్ది కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యు వస్తే సింగులర్ అయితే, సెకండ్ పర్సన్ సింగులర్ అయితే యువర్ సెల్ఫ్ వస్తుంది. అదే యు ప్లూరల్ అయితే యువర్ సెల్ఫ్ వస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ హీ అయితే హిమ్ సెల్ఫ్ వస్తుంది, షీ అయితే హర్ సెల్ఫ్, ఇట్ అయితే ఇట్ సెల్ఫ్ వస్తుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే వి వస్తే అదే సెంటెన్స్లో ఇది అవర్ సెల్ఫ్స్ అవుతుంది, యు వస్తే యువర్ సెల్ఫ్స్ అవుతుంది ప్లూరల్ అయితే. సెకండ్ పర్సన్ ప్లూరల్ అయితే, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే కాబట్టి అది వస్తే సెంటెన్స్లో అక్కడ ఏమవుతుందంటే దెమ్ సెల్వ్స్ అయింది. ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే వ్యక్తి రిఫ్లెక్ట్ అవుతున్నాడు
అది గమనించాలి. అదే పర్సన్ రిఫ్లెక్ట్ అవుతున్నాడు కాబట్టి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అన్నారు.